శ్రీ గురుభ్యో నమః. తులసి వృక్షము యొక్క విశిష్టతను, తులసీదేవి యొక్క మహాత్మ్యమును దేవీ భాగవతము అత్యంత అద్భుతంగా వివరించడం జరిగినది. గోలోకంలో ఒక గోపికగా ఉన్నటువంటి ఆ తులసి రాధాదేవి శాపకారణముగా మానవకాంతగా ఆవిర్భవించినటువంటి విధానమును, శంఖచూడుని వివాహం చేసుకున్నటువంటి విధానమును, తులసీదేవి 1,00,000 సంవత్సరములు నారాయణుడి కోసము తపస్సు చేసినటువంటి విధానమును దేవీ భాగవతం ఎంతో విస్తారంగా 3, 4 అధ్యాయములలో అద్భుతంగా వివరించడం జరిగినది. ఆ సమయంలో తులసీదేవి 1,00,000 సంవత్సరముల పాటు నారాయణుడి కోసము తపస్సు చేసినటువంటి సందర్భంలో నారాయణుడు స్వయంగా ఆ తులసీదేవికి అనేకమైనటువంటి వరములు ఇవ్వడం జరిగినది. ఆ వరములు ఏమిటి? ఆ సందర్భంలో నారాయణుడు చేసినటువంటి నామములు ఏమిటి అనేటువంటి విషయములను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ నామములను విన్నా కూడా సమస్తమైనటువంటి కోరికలు తీరతాయని, వివాహము కాని వారికి వివాహం అవుతుంది, అశ్వమేధ యాగ ఫలము చేసినటువంటి ఫలితం వస్తుంది అని, తులసీదేవి యొక్క అనుగ్రహము, నారాయణుడి యొక్క అనుగ్రహము కలుగుతుందని స్వయంగా నారాయణుడే చెప్పడం జరిగినది. అదేవిధంగా తులసిని ఎప్పుడు కోయాలి, ఎప్పుడు కోయకూడదు, ఎలా ఉపయోగించాలి, ఏ పూజలో ఎలా వాడాలి అనేటువంటి విషయాలు కూడా చాలా విస్తృతంగా వివరించినాడు. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూసి అన్ని విషయాలు కూడా పూర్తిగా తెలుసుకోండి. ముందుగా తులసీదేవికి నారాయణుడు ఇచ్చినటువంటి వరాలను మనం పరిశీలన చేసినట్లయితే, ఇవి ఆనాడు గోలోకంలో కోరినటువంటి నన్ను చేరాలి, నన్ను పొందాలి అనేటువంటి కోరిక నీకు ఇకపై తీరుతుంది. ఈ మానవ శరీరమును విడిచిపెడతావు. ఈ మానవ శరీరము ఇకపై గండకీ నదిగా మారి పరమ పావనమైనటువంటి నదిగా మారుతుంది అని చెప్పడం జరిగినది. ఈ గండకీ నదిలో లభించేటువంటి శిలలే సాలగ్రామములుగా పూజలందుకుంటాయి. అవి అత్యంత శక్తివంతమైనటువంటి నారాయణ శిలలుగా ప్రసిద్ధి పొందుతాయని చెప్పడం జరిగినది. నీ కేశములు వృక్షములుగా, పువ్వులుగా మారుతాయి. ఆ యొక్క వృక్షము సకల తీర్థములతో, సకల క్షేత్రములతో సమానమవుతుంది. పొదరలాగా పెరుగుతుంది కాబట్టి దీన్ని బృందము అంటారు. బృందావనము అనేది నాకు అత్యంత ఇష్టమైనటువంటి స్థలంగా మారిపోతుంది. ఎక్కడైతే ఈ తులసి ఉంటుందో అది సమస్తమైనటువంటి తీర్థములతో కూడా ఆ ప్రదేశం సమస్తమైనటువంటి తీర్థములతో సమానమైనటువంటి శక్తిని పొందుతుంది. సమస్త తీర్థాలు కూడా ఈ తులసి ఉంటేనే పవిత్రతను పొందుతాయని నారాయణుడు వరమునివ్వడం జరిగినది. అంతేకాదు సకల దేవతలు కూడా ఈ తులసి పత్రంలో ఉంటారు. సమస్త వృక్షములకు కూడా ఈ తులసి చెట్టు రారాజుగా వర్ధిల్లుతూ ఉంటుంది. అగ్రతాంబూలము తులసి చెట్టుకే ఉంటుంది. ఈ తులసి చెట్టు యొక్క ఆకులు, పువ్వులు, కాయలు అన్నీ కూడా పూజనీయములని నారాయణుడు వర్ణివ్వడం జరిగినది. అంతేకాదు తులసి దళమును జలములో వేసుకుని ఎవడైతే స్నానం చేస్తాడో వాడు సకల తీర్థములలో, సకల నదులలో స్నానం చేసినటువంటి ఫలితమును పొందుతాడని చెప్పడం జరుగుతున్నది. సర్వయజ్ఞములు కూడా చేసినటువంటి ఫలితమును పొందుతాడు. 1000 అమృత భాండాలు నైవేద్యం పెడితే వచ్చేటువంటి ఫలమును ఒక తులసీ దళమును నాకు నివేదనగా చేస్తే వస్తుంది అని చెప్పడం జరిగినది. ఎంత గొప్ప శక్తి అండి! తులసీ దళము కోసం నేనే ఎదురు చూస్తూ ఉంటాను. ఎవరు నాకు తులసీ దళమును పెడతాడో వాడి యందు నేను ప్రీతిని కలిగి ఉంటానని నారాయణుడు చెబుతూ ఉన్నాడు. నాకు తులసీ దళముతో సమానమైనటువంటి తృప్తిని ఏది ఇవ్వదు అని స్వయంగా నారాయణుడు చెబుతూ ఉన్నాడు. కార్తీక మాసంలో నాకు తులసిని సమర్పిస్తే వేల 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 గోవులను దానం చేసినటువంటి ఫలితమును వాడికి దక్కేలా చేస్తానని చెబుతూ ఉన్నాడు. ప్రాణావసాన సమయంలో అంటే తుది శ్వాస విడిచేటువంటి సమయంలో తులసీ తీర్థం పుచ్చుకున్నవాడు సర్వ పాపముల నుంచి విముక్తుడి, నన్ను చేరతాడు, వైకుంఠముని చేరతాడు అని చెబుతూ ఉన్నాడు. అంతేకాదు భక్తితో రోజు తులసి తీర్థం సేవించేవాడు. తులసి తీర్థం అంటే ఏమీ లేదు, రాగి గ్లాసు కానీ చెంబు కానీ నీరు తీసుకొని అందులో పూజ చేసే ముందు ఒక తులసి దళాన్ని వేసి పూజంతా చేసిన తర్వాత దాన్ని తీర్థంగా స్వీకరించాలి. కానీ తులసి దళాన్ని రోజు కోయకూడదు. ఎప్పుడు కోయకూడదో కూడా నారాయణ చెప్పినాడు. అది కూడా వస్తుంది మనకు. ఎవరైతే తులసి తీర్థం స్వీకరిస్తాడో వాడు అశ్వమేధ యాగాలు చేస్తే ఇటువంటి ఫలితాన్ని పొందుతాడు. తులసిని చేతితో పట్టుకొని కానీ, శరీరం మీద ధరించి కానీ మరణించిన వాడు వైకుంఠానికి చేరతాడు. అంటే తులసి మాల ధరిస్తే, తులసి కాష్టముతో చేసినటువంటి మాల, ఆ కొమ్మలతో కానీ ఆ కాండముతో కానీ చేసినటువంటి మాలను ధరిస్తే అడుగడుగున అశ్వమేధ ఫలంతో అతను అడిగేస్తే అశ్వమేధ ఫలం వచ్చినటువంటి, అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం వస్తూ ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. అంతేకాదు కానీ ఎవడైతే తులసి చెట్టు దగ్గర మిథ్యాశపదాలు చేస్తాడో, అబద్ధాలు చేస్తాడో, అనాచారం చేస్తాడో కుంభీ భాగ నరకంలో పడిపోతాడు అని చెబుతూ ఉన్నాడు. మహాపాపాలు వాడిని సంక్రమిస్తాయని చెబుతూ ఉన్నాడు. మరణ సమయంలో తులసీ తీర్థం ఒక చుక్క దొరికినా కూడా వాడు దివ్య విమానాన్ని పొందుతాడు, నన్నే చేరతాడని చెబుతూ ఉన్నాడు. పూర్ణిమ నాడు, అమావాస్య నాడు, ద్వాదశి నాడు, సంక్రాంతి రోజులలో తైలాభ్యంగన స్నానం, నూనెంతా పట్టించి స్నానం చేస్తాం కదా ఒంటికి, ఆ రోజున తులసీ దళమును చంపకూడదు. అంతేకాదు సంధ్యా సమయంలో, ఉదయం పూట, సూర్యోదయం సమయంలో, మిట్ట మధ్యాహ్న సమయంలో, సాయంకాలం 5:30 తర్వాత, రాత్రిపూట కూడా తెంపకూడదు. మైల ఉన్నటువంటి సందర్భంలో, అంటూ ఉన్నటువంటి సందర్భంలో స్త్రీల 4 రోజులు కూడా తెంపకూడదు.
రాత్రి కట్టుకున్నటువంటి బట్టలతో అంటే స్నానము చేయకుండా ఎవడైతే తులసి చెట్టు దగ్గరికి వెళ్తాడో, తులసిని ముట్టుకుంటాడో వాడు మహాపాపిగా మారతాడు. అలా తులసిని ఎవడైతే తెంపుతాడో, ఈ తెంపకూడనటువంటి ఈ రోజులలో ఆ సమయంలో ఆ ద్వాదశి రోజు గాని, ఆ పూర్ణిమ రోజు గాని, అమావాస్య రోజు గాని, సంక్రమణ సమయాల్లో గాని సంధ్యా సమయంలో గాని, మధ్యాహ్న సమయంలో గాని, రాత్రి సమయంలో గాని అంటూ ముట్టు మీదతో ఉన్న సందర్భంలో ఎవడైతే తులసి తెంపుతాడో వాడు నా శిరస్సును ఖండిస్తే ఎటువంటి పాపం వస్తుందంటే, నారాయణుడి యొక్క శిరస్సును చేతితో గిల్లితే ఎలాంటి పాపం వస్తుందో అలాంటి మహాపాపాన్ని మూటగొట్టుకుంటాడు. కాబట్టి ఆ సందర్భాలలో తెంపకూడదు. మరి రోజు తులసి దళాన్ని ఈశ్వరునికి ఎలా ఇవ్వాలి అంటారా? తులసీ దళము అనేది 3 రాత్రుల వరకు కూడా పవిత్రంగా ఉంటుందని నారాయణుడు చెబుతూ ఉన్నాడు. నిద్ర చేసినటువంటి దళం మహాపవిత్రం. అంటే రేపు ఏ పూర్ణిమ అనుకోండి, చతుర్దశి రోజు చక్కగా తులసి దళాన్ని తెంపుకోండి. త్రయోదశి రోజే తెంపుకోండి. 3 రోజుల పాటు తులసి దళాన్ని వాడుకోవచ్చట. కింద పడ్డా కూడా తులసి దళాన్ని వాడుకోవచ్చట. కానీ పూజ చేసేటప్పుడు తులసి దళం కింద పడితే నారాయణ అర్పణం అని దాన్ని వదిలేయండి. నారాయణుడు స్వీకరించాడని భావించండి. తెంపేటప్పుడు కింద పడితే మాత్రం చక్కగా తీసుకొని దాన్ని వాడుకోవచ్చు అని చెబుతూ ఉన్నాడు. అలా 3 రాత్రులు నిద్ర చేసినటువంటి ఆ తులసి దళాన్ని దాన ధర్మాలను దానం చేసేటప్పుడు తులసి దానాన్ని చేసినట్లయితే, విగ్రహ ప్రతిష్ఠ చేసేటువంటి సందర్భంలో, సురార్చనలో, పూజలో వాడినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెబుతూ ఉన్నాడు. అత్యంత శ్రేయోదాయకము అని చెబుతూ ఉన్నాడు. అంతేకాదు ఇకపై నువ్వు వృక్షాది దేవత అవుతావు. గోలోకంలో నిరామయంగా నిరంతరాయంగా నాతో క్రీడిస్తావు. గండకీ నదిగా సకల నదిష్టాన దేవతవై మన్ననలు పొందుతావని నారాయణుడు అనేకమైనటువంటి వరములు ఇచ్చి బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందిని, తులసి, కృష్ణజీవిని అనేటువంటి 8 నామములు ఎవడైతే స్మరిస్తాడో అతడు సమస్తమైనటువంటి పూజలు చేసినటువంటి ఫలితము పొందుతాడని, సంతానం లేని వారికి సంతానము, అవివాహితులకు వివాహము, బంధుహీనులకు బంధువులు దొరుకుతారని, తులసి స్తోత్రాన్ని పఠించలేకపోయినా విన్నా చాలు రోగల బంధ విముక్తి కలుగుతుందని, భయాలు, పీడాలు, పాపాలు తొలగిపోతాయని చెబుతూ ఉన్నాడు. ఏమిటి? బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందినీ చ, తులసి, కృష్ణజీవని, బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందినీ చ, తులసి, కృష్ణజీవని అనేటువంటి 8 నామములు నిత్యము స్మరించినట్లయితే అశ్వమేధాది అనేక ఫలితములు దక్కుతాయని నారాయణుడు పరమాద్భుతమైనటువంటి విధంగా చెప్పడం జరిగినది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 8 నామములు స్మరించండి. ప్రతిరోజు కూడా తులసి దళములతో నారాయణుడిని అర్చించి నారాయణుడి యొక్క పరమాద్భుతమైనటువంటి ఫలితమును పొందండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.